ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్కి చరిత్రలో కొన్ని పేజీలు ఉండేలా చేసిన సినిమా సింహాద్రి. ఎన్టీఆర్ అండ్ రాజమౌళి గారి కాంబినేషన్లో వచ్చిన సెకండ్ మూవీ సింహాద్రి. కేరళ బ్యాక్డ్రాప్లో ఎన్టీఆర్ని సింగమలయ్యగా చూపిస్తూ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డును తిరగరాసింది. సరిగ్గా మీసాలు కూడా లేని ఎన్టీఆర్ని సింహాద్రి సినిమా సూపర్ స్టార్ని చేసింది. ఇండియాలో ఆ టైంలో ఎన్టీఆర్కి ఉన్న వయసులో ఆ స్థాయి మాస్ ఇమేజ్ ఏ హీరోకి లేదు అనడంలో అతిశయోక్తి లేదు. రజనీకాంత్ అంతటి వారు సింహాద్రి సినిమా చూసి ఈ కుర్రాడు చిన్న వయసులోనే ఇలాంటి పవర్ఫుల్ రోల్స్ చేస్తున్నాడు ఏంటి అన్నారు. అంటే సింహాద్రి సినిమాలో రాజమౌళి ఎన్టీఆర్ని ఏ రేంజ్లో ప్రజెంట్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. సింహాద్రి అప్పన గుడి దగ్గర ఓపెన్ అయ్యి కేరళ వెళ్ళి అక్కడి నుంచి గోదావరి పుష్కరాలకు వచ్చి రాజమౌళి ఇచ్చిన ఇంటర్వెల్ బ్లాక్కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. తెరపై సింగమలయ్యన్న అనే అరుపు వినగానే థియేటర్స్లో ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. హెవీ యాక్షన్ ఎపిసోడ్ జరుగుతున్న సమయంలో భూమికతో ఎన్టీఆర్ని పొడిపించి రాజమౌళి బాహుబలి ది బిగినింగ్ సినిమా ఎండింగ్ని సింహాద్రికి ఇంటర్వెల్కే చూపించారు. సింహాద్రి ఇంటర్వెల్ సీన్ చూసిన తర్వాత థియేటర్ మొత్తం సైలెంట్ అయిపోయింది. ఇక సెకండ్ హాఫ్లో ఆంధ్ర సింహాద్రి కాస్త కేరళ సింగమలైగా మారి అక్కడి రౌడీలను ఎదిరించి అక్కడ డాన్గా ఎదిగే విధానం సూపర్ ఉంటుంది. 2003 జూలై 9న సింహాద్రి సినిమా రిలీజ్ అయింది. ఈరోజు మనం ఈ సినిమాలో నటించిన నటులు ఎలా ఉన్నారు అండ్ ఈ సినిమాలోని పాటలు ఇంకా ఈ సినిమాకు వచ్చిన అవార్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మీకు కనుక మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నెంబర్ 1 జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో హీరోగా సింహాద్రి క్యారెక్టర్లో అండ్ సింగమలైగా ఎరగదీశారు. కేవలం 20 సంవత్సరాల వయసులోనే ఈ సినిమాతో ఎన్టీఆర్ గారు సూపర్ స్టార్గా ఎదిగారు. థియేటర్లో ఎన్టీఆర్ గారి యాక్టింగ్, మాస్ యాక్షన్ ప్రేక్షకులకు కన్నుల పండుగ అయ్యింది. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 2 భూమికా చావ్లా. భూమికా చావ్లా గారు ఈ సినిమాలో హీరోయిన్గా హిందూ క్యారెక్టర్లో నటించారు. మరి భూమికా గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 3 అంకిత. అంకిత గారు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా కస్తూరి క్యారెక్టర్లో నటించారు. మరి అంకిత గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 4 ముఖేష్ ఋషి. ముఖేష్ ఋషి గారు విలన్గా ఈ సినిమాలో బాయ్ సాబ్ క్యారెక్టర్లో నటించారు. మరి ముఖేష్ ఋషి గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 5 రాహుల్ దేవ్. రాహుల్ దేవ్ గారు ఈ సినిమాలో ముఖేష్ ఋషి అంటే బాయ్ సాబు యొక్క తమ్ముడు క్యారెక్టర్లో బాలనాయర్గా నటించారు. మరి రాహుల్ దేవ్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 6 శరత్ సక్సేనా. శరత్ సక్సేనా గారు ఈ సినిమాలో ఏసీపీ నంబూత్రి క్యారెక్టర్లో సింహాద్రి మెంటర్గా నటించారు. మరి శరత్ సక్సేనా గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 7 నాజర్. నాజర్ గారు ఈ సినిమాలో రామ్ భూపాల్ వర్మ క్యారెక్టర్లో సింహాద్రి పెద్దయ్యగా నటించారు. మరి నాజర్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 8 భానుచందర్. భానుచందర్ గారు ఈ సినిమాలో అరవింద్ క్యారెక్టర్లో సరస్వతి అంటే సీత గారి భర్తగా అండ్ భూమిక గారి తండ్రి క్యారెక్టర్లో నటించారు. మరి భానుచందర్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 9 సీత. సీత గారు సరస్వతి క్యారెక్టర్లో నాజర్ గారి కూతురుగా ఇంకా భానుచంద్ర గారి భార్యగా నటించారు. మరి సీత గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 10 బ్రహ్మానందం. బ్రహ్మానందం గారు ఈ సినిమాలో తలుపులు అనే ఒక క్యారెక్టర్లో నాజర్ గారి ఇంట్లో పనిచేసే వ్యక్తిగా నటించారు. మరి బ్రహ్మానందం గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 11 సంగీత. సంగీత గారు ఈ సినిమాలో నాజర్ గారి భార్య క్యారెక్టర్లో నటించారు. మరి సంగీత గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 12 రాళ్లపల్లి. రాళ్లపల్లి గారు ఈ సినిమాలో హిందూ అంటే భూమిక గారి కేర్ టేకర్గా నటించారు. రాళ్లపల్లి గారు మే 17, 2019లో మరణించారు. నెంబర్ 13 వేణుమాధవ్. వేణుమాధవ్ గారు ఈ సినిమాలో కేరళలో భూమిక గారి ఆశ్రమంలో కాళ్ళు పనిచేయవు అని దొంగ నాటకాలు ఆడుతూ ఉండే క్యారెక్టర్లో నటించారు. వేణుమాధవ్ గారు 25 సెప్టెంబర్ 2019లో మరణించారు. నెంబర్ 14 కోట శ్రీనివాసరావు. కోట శ్రీనివాసరావు గారు ఈ సినిమాలో నాజర్ గారి రెండో అల్లుడు తండ్రి క్యారెక్టర్లో నటించారు. మరి కోట శ్రీనివాసరావు గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 15 శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి గారు ఈ సినిమాలో ఇంట్రొడక్షన్ ఫైట్లో సింహాద్రి అప్పన్న కోసం చేయించిన కిరీటం దొంగలించే క్యారెక్టర్లో నటించారు.
మరి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 16 సూర్య గారు ఈ సినిమాలో నాజర్ గారి రెండో కూతురు భర్త క్యారెక్టర్లో పిల్లరకం అల్లుడిగా నటించారు. మరి సూర్య గారు ప్రజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 17 హేమ గారు ఈ సినిమాలో నాజర్ గారి రెండో కూతురు క్యారెక్టర్లో నటించారు. మరి హేమ గారు ప్రజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 18 రవిబాబు గారు ఈ సినిమాలో నాజర్ గారు గేమ్ ఆడుతుంటే ఆయనతో మిస్బిహేవ్ చేసే క్యారెక్టర్లో నటించారు. మరి రవిబాబు గారు ప్రజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 19 జీవి సుధాకర్ నాయుడు గారు ఈ సినిమాలో బాయిసాబ్ అనుచరుడిగా నటించారు. మరి జీవి గారు ప్రజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 20 సమీర్ గారు ఈ సినిమాలో డాక్టర్గా నటించారు. మరి సమీర్ గారు ప్రజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 21 ఛత్రపతి శేఖర్ గారు ఈ సినిమాలో బాలానాయర్ అనుచరుడిగా నటించారు. మరి ఛత్రపతి శేఖర్ గారు ప్రజెంట్ ఎలా ఉన్నారో చూడండి. మాస్టర్ మహేంద్ర ఈ సినిమాలో కళ్ళు లేనివాడిగా షూ పాలిష్ చేసే క్యారెక్టర్లో నటించారు. మరి మాస్టర్ మహేంద్ర ప్రజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 23 రమకృష్ణ గారు ఈ సినిమాలో చిన్నదమ్మే చీకులు కావాలా అనే ఐటమ్ సాంగ్లో నటించారు. నెక్స్ట్ సాంగ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఎంఎం కీరవాణి గారు వర్క్ చేశారు. నాటు సాంగ్తో గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న కీరవాణి సింహాద్రి టైటిల్ సాంగ్ని అద్భుతంగా ఇచ్చాడు. ఈ టైటిల్ సాంగ్కి రాజమౌళి టేకింగ్కి ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్కి ఆడియన్స్ థియేటర్లో రచ్చ చేశారు. ఈ సినిమాలో మొత్తం 7 సాంగ్స్ ఉంటాయి. అన్ని సాంగ్స్ బాగుంటాయి. ఇంకా బీజం అయితే సూపర్గా ఉంటుంది. ఈ సినిమాకి వచ్చిన అవార్డ్స్ విషయానికి వస్తే బెస్ట్ యాక్టర్గా ఎన్టీఆర్ గారికి ఈ సినిమాకి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.